నమస్తే అండి. మీకు ప్యానెల్‌లో ఉన్న మిత్రులకి, వీక్షకులకి నమస్కారం. అరుణ గారు, ముగ్గురు వర్షన్ విన్నారు. ఎస్పెషల్లీ ఇద్దరి వర్షన్ చాలా బాగా విన్నారు. అండ్ పాస్టర్ ప్రవీణ్ చనిపోయే వరకు కూడా ఆయన పాస్టర్ ప్రవీణ అనే విషయం కూడా చాలా తక్కువ మందికి తెలుసు. మీకు కూడా ఒక సందర్భంలో ఆయన చనిపోయే వరకు కూడా ఆయన పాస్టర్ ప్రవీణ్ అనే విషయం కూడా తెలీదు అని మాట్లాడారు. ఎస్, దట్ ఈస్ ట్రూ. అయితే పోలీసులు ఇన్ని 300 నుంచి 600 సీసీటీవీ ఫుటేజ్లు సేకరించారు, సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టారు, ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. 113 మందిని ఎంక్వైరీ చేశారు, ఒకరిని అరెస్ట్ కూడా చేశారు. ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా ఇది చిత్రీకరణ అనే మాట ఎందుకు బయటకు వస్తుందంటారు? ఒకటి మేడం, ఇక్కడ కొన్ని మనం ఒక తెలుగులో ఒక పదం ఉంటుంది జనరల్ గా, జ్ఞానము అండ్ జ్ఞాన దంతము వచ్చేటప్పుడు మిగతా దంతాలన్నింటికన్నా కూడా జ్ఞాన దంతం వచ్చేటప్పుడు బాగా నొప్పిగా అనిపించింది. అంటే అప్పటి వరకు మనం నమ్మినటువంటి విషయాన్ని అది అవాస్తవం, ఇదే వాస్తవం అని దాన్ని రిసీవ్ చేసుకోవడానికి మనం అంతకు ముందు నమ్మిన దాన్ని అబద్ధం అని మనం నమ్మడానికి తెలుసుకోవడానికి బాగా నొప్పిగా అనిపించింది, బాగా మనసుకి. అందుకే జ్ఞానము జ్ఞానదంతం రెండు వచ్చేటప్పుడు నొప్పిగా అనిపించింది అని చెప్పేసి సహజంగా పెద్దలు అంటారు. ఇందులో ఇక్కడ ఏం జరిగిందంటే జనరల్ గా ఆయన కొన్ని వ్యాఖ్యలు, అంటే ఎవరి మతాన్ని వాళ్ళు గొప్పగా చెప్పుకోవడం తప్పులేదు, కానీ కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఇతరులను కొంచెం తక్కువ చేయడం ద్వారా మనం ఎక్కువ ప్రొజెక్ట్ చేసుకోవాలని ట్రై చేస్తాం ఎవరైనా. జనరల్ గా అది మతాలైనా ఉద్యోగాలైనా వాళ్ళలో ఉన్నటువంటి ఒక స్కిల్ అయినా లేదంటే సెలబ్రిటీలైనా ఇంకొకళ్ళైనా ఒక జాబ్, ఒక మార్కెటింగ్ ప్రోడక్ట్ ఏదైనా సరే తమకు తాము గ్రేట్ అని చెప్పుకోవాలి అంటే తమలో ఉన్నటువంటి స్కిల్ ని ఎస్టాబ్లిష్ చేయడంతో పాటుగా కూడా ఎదుటి వాళ్ళ యొక్క మైనసెస్ ని ప్రొజెక్ట్ చేయడం ద్వారా వాళ్ళు తక్కువ మేము ఎక్కువ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే పాస్టర్ ప్రవీణ్ గారు కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యాఖ్యలు హిందూ మతం మీద, హిందూ మతానికి సంబంధించినటువంటి దేవుళ్ళ మీద చేసినటువంటి వ్యాఖ్యలు కొంత వివాదాస్పదంగా మారాయి అన్నమాట వాస్తవం. అది నాకు ఎప్పుడు తెలిసింది అంటే ఈయన చనిపోయాక, ఈయన పలానా ఫాస్టర్, ఫేమ్ ఉన్నటువంటి ఫాస్టర్ ఈయన చనిపోయారు అని చెప్పేసి తెలిసిన తర్వాత సోషల్ మీడియాలో ఇవన్నీ వచ్చాయి కాబట్టి తెలిసింది. అంతకుముందు ఎప్పుడు కూడా ఆయన హిందూ దేవుళ్ళని ఇలా విమర్శించారని కానివ్వండి, కానివ్వండి నేను చూడలేదు, అసలు నాకు తెలియదు. నేను చర్చికి వెళ్తాను, నేను క్రిస్టియన్ కాదు, కానీ నా బంధుత్వం, నేనున్నటువంటి కమ్యూనిటీ అంతా కూడా అదే అవ్వడం మూలంగా నేను కొంత గౌరవంగా నా చుట్టూ ఉన్న సమాజానికి నేను ఇచ్చే గౌరవం కోసం నేను చర్చికి వెళ్తాను, నేను బైబిల్ చూస్తాను, చెప్పేటువంటి బోధనలు వింటాను, వాక్యం వింటాను, సంఘ కాపరి చెప్పే వాక్యం వింటాను, ఇవన్నీ కూడా జరుగుతాయి జనరల్ గా. కానీ నాకు ఆయన తెలీదు. అట్లాంటి విషయంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు తప్పుగా మాట్లాడారు అని చెప్పేసి క్రైస్తవ సమాజం కూడా తమకు తాము నమ్మింది కాబట్టే హిందూ మతం గురించి తప్పుగా మాట్లాడారు ఆయన, అందుకే ఎవరో ఏదో చేశారా అన్నటువంటి వాదనలోకి వెళ్ళిపోయారు వాళ్ళు క్లియర్ గా. ఇది నేను ఓపెన్ గా చెప్తాను, ఆయన మాట్లాడినటువంటి మాటలు తప్పు అన్నట్లుగా క్రైస్తవ సమాజం కూడా నమ్మింది కాబట్టే హిందూ సమాజం ఏదో చేసింది అన్నటువంటి వాదనలోకి వెళ్ళారు. అందువల్ల పెద్ద ఎత్తున ఇందులో మళ్ళా రాజకీయ శక్తులు దూరే, రాజకీయ శక్తులు దూరడం మూలంగా ఇంకొక విషయం గమనించాలి మనము. ఆయన చనిపోయారు అన్న విషయాన్ని చంపేశారు అన్నట్లుగా వాదించింది మాక్సిమం పీపుల్ రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి సంఘ కాపరులు మాత్రమే చేశారు ఆ రాద్ధాంతం అంతా కూడా. మామూలు వాళ్ళు ఎవరు, ఇప్పుడు మా చుట్టుపక్కల ఊర్లలో ఒక్కొక్క ఊర్లకి మాకు 3 చర్చిలు 4 చర్చిలు ఉంటాయి, ఇక్కడ ఉన్నటువంటి సంఘ కాపరులు ఎవరు కూడా ఆ విషయాన్ని గురించి డిస్కషన్స్ అయితే అలా జస్ట్ చూసారు, ఏం జరుగుతుంది అసలు ఎలా ఉంది, ఫైనల్ గా రిపోర్ట్ ఏమొస్తుంది అన్నటువంటి ఒక అబ్జర్వేషన్ లో మాత్రం ఉంచారు తప్ప ఈ విషయాన్ని ఎవరు కూడా ఈ స్థాయిలో చంపేశారు, లేదంటే దీంట్లో కూటమే ఉంది, లేదంటే దీంట్లో పలానా వ్యక్తి ఉన్నారు, లేదంటే పలానా మతం ఉందని చెప్పేసి అందరూ చేయలే ఈ వాదన. కొందరు సందేశపడ్డారు. కారణం ఏంటి అంటే ఆయన హిందూ మతం గురించి తప్పుగా మాట్లాడారు కాబట్టి మేబీ హిందుత్వవాదులు ఎవరైనా అలా చేసుంటారేమో అని ఇప్పుడు ప్యానల్ లో ఉన్నటువంటి మన మిత్రులు లాంటి వాళ్ళు కొందరు అట్లా నమ్మారు. కానీ ఎక్కువ మంది మాత్రం రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ అయి మాత్రమే బయటకు వచ్చి రాద్ధాంతం చేశారు. అందులో మన బెన్నిలింగం గారు లాంటి వాళ్ళు, అలాగే మాజీ ఎంపీ హర్ష్ కుమార్ లాంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా ఇది కేవలం రాజకీయంగా టర్మ్ తీసుకోవాలని చెప్పేసి మాత్రం చేసినట్లుగా మాకు అనిపించింది. ఇప్పుడు వీళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్ లో నాకున్నటువంటి నేను కొన్ని సందేహాలు చెప్తాను, మరి వాళ్ళకు కూడా మిత్రులు తెలుసో లేదో నాకు తెలియదు, వాళ్ళు ఏం చెప్తున్నా హ్యాపీ. ఇప్పుడు ఆయన ఫోన్ పే నుంచి ఫోన్ పే చేసినట్లుగా ఆయన ఫోన్ బ్యాంక్ స్టేట్మెంట్ లో ఉంటది కదండి, వాళ్ళ సతీమణి గారు ఎవరైనా సరే ఆయన స్టేట్మెంట్ ని తీసి ఇచ్చేటువంటి రైట్ ఉంటుంది. ఎవరినైతే నామినీగా బ్యాంక్ లో పెట్టారో అక్కడి నుంచి చేశారా లేదా ఫోన్ పే అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. మీరు ఆ విషయాన్ని నమ్మలేనప్పుడు ఆయన కుటుంబ సభ్యులను తీసుకెళ్లి బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని ఉండొచ్చు. నిజంగానే గనక ఆయన అక్కడ ఫోన్ పే చేసి ఉండకపోయి ఉంటే వాళ్ళ ఫ్యామిలీ పార్టీకి బయటకు వచ్చి ఉండేది, వాళ్ళ ఫ్యామిలీ పార్టీకి ఈ విషయాన్ని బయటకు చెప్పుండేది 100%. ఎందుకంటే పాపిని క్షమించమని బైబిల్ చెప్తోంది,
పాపిని క్షమించమని చెప్తోంది కానీ ఎక్కడ కూడా పాపం చేయమని బైబిల్ చెప్పాల. ఇప్పుడు తమకు తెలిసినటువంటి నిజాన్ని చెప్పకపోతే ఆ ఫ్యామిలీ పాపాన్ని వాళ్ళు ఎంకరేజ్ చేసినట్టు. సో వాళ్ళకి ఆ ఫోన్ పే నుంచి కనుక ఆయన చేయలేదు, ఆ స్టేట్మెంట్ లో అది లేదు అని తెలిస్తే ఈ పాటికి ఫ్యామిలీ బయటకు వచ్చి ఉండేది, ఆయన సత్యమని బయటకు వచ్చి ఉండేవాళ్ళు. నేను ఇప్పటి వరకు రాలేదు అంటే ఆయన అక్కడికి వెళ్ళి ఫోన్ పే చేసిన మాట వాస్తవం 100%. నంబర్ 2, ఇందాక సార్ హెల్మెట్ తీసి స్టాండ్ వేస్తామని చెప్పారు. సార్ నేను హెల్మెట్ పెట్టుకొని స్కూటర్ తోలుతాను, కానీ ఎక్కడ షాపింగ్కి వెళ్ళినా చిన్నది కొనాలి 10 నిమిషాలు వచ్చేస్తాను అనుకుంటే అసలు హెల్మెటే తీను, దాన్ని మళ్ళీ తీసి దానికి పెట్టి ఈ రిస్క్ అంతా ఎందుకని అలాగే తగిలించుకొని కొండలాగా వెళ్ళి. అదే కదా నేను కూడా అదే మాట్లాడాను, ఊరికే హెల్మెట్ ఎందుకు తీయడం అని చెప్పేసి ఎవరైనా అలాగే పెట్టుకుంటారు. టైము దానికోసం తీసి మళ్ళీ అదే కదా తగిలిచ్చి పెట్టి, లేదా బండి మీద పెడితే ఏదో బండి పోతుంది కింద పడి పగిలి ఇదంతా రిస్క్ గా ఉంటుంది. నేను 10 నిమిషాలు పావు గంట షాపింగ్ అసలు హెల్మెటే తీయను నేను. పైగా రెండోది ఏంటంటే కొంచెం ఫేస్ జనాలకు తెలుసున్న వాళ్ళము ఏదైనా తొందరగా ఒక పబ్లిక్ ప్లేస్ లోకి వెళ్ళాలి అంటే మన ఫేస్ ఐడెంటిటీ నేను అదే చెప్పాను, అందుకనే మాస్క్ తీయలేదు హెల్మెట్ తీయలేదు అని నేను అదే చెప్పాను. కారణంగా తీయని హెల్మెట్. సో ఈ కారణంతో ఆయన ఏమైనా హెల్మెట్ తీసి ఉండకపోవచ్చు. ఇంకొకటి అంశం ఏంటి అంటే ఆయనే గతంలో కొన్ని సందర్భాల్లో ఆయనకి డ్రగ్స్ అండ్ డ్రింక్ అలవాటు ఉందని ఆయన ఓపెన్ గా చెప్పారు. నేను కడపకు చెందినటువంటి వ్యక్తిని, అలాగే ఒక హత్య కేసులో కూడా నేను నేరస్తులుగా ఉన్నాను, అలాగే మా బంధువులు ఎవరో ఉంటే వాళ్ళు నన్ను సేవ్ చేశారు, నేను నాకు ఇలా ఉండి హ్యాబిట్స్ ఉన్నాయని చెప్పేసి ఆయన ఒక సందర్భంలో చెప్పిన మాట మనం విన్నాం క్లియర్ గా. మేబీ ఆయన ఒకవేళ సంఘ కాపరిగా మారినాక వాక్య బోధకుడిగా మారిన తర్వాత అయినా సరే ఎప్పుడో ఒక్కసారి తీసుకునేటువంటి అలవాటు ఏమైనా ఉండుండొచ్చు బహుశా. అది ఈ లాంగ్ రైడ్ ని ఆయనకున్నటువంటి ఆ హ్యాబిట్ ని ఉపయోగించుకోవడానికి మేబీ ఈ లాంగ్ రైడ్ ని ఒక సిచ్యువేషన్ గా తీసుకొని చేసి ఉండొచ్చు. కానీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఆయన చనిపోయారు కాబట్టి ఆయన మందు కొన్నారు, తాగారు, ఇలా డ్రైవ్ చేశారు, ఇదంతా బయటకు వచ్చేసి పెద్ద రాద్ధాంతం అయిపోయింది. అదే చనిపోకపోయి ఉంటే గనక మేబీ ఇంతకుముందు ప్రీవియస్ టైమ్స్ లో ఇలాగే జరిగి ఉండొచ్చు, ఆయన లాంగ్ రైడ్స్ ఇలాగే జరుగుతూ ఉండుండొచ్చు. అప్పుడు మనం ఫోకస్ చేయలేదు, మనకు తెలియదు. ఇవాళ ఆయన చనిపోవడం మూలంగానే ఇదంతా బయటకు వచ్చింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే మద్యం సేవించి ఇప్పుడు మద్యం కొన్నారన్న మాట మనం నమ్మాము, ఎందుకంటే ఫోన్ పే ద్వారా తీశారు కాబట్టి. తాగాడా అని వీడియో అడగటం ఎట్లా ఉంది అంటే ఇప్పుడు ఆయన ఒక పాస్టర్ గా ఉన్న వ్యక్తి కొని ఎవరు కదా తీసుకెళ్ళి నువ్వు మందు తాగు అని చెప్పేసి ఆయన కొన్నారంటే మేబీ ఆయన తాగడానికి కొని ఉండొచ్చు కదా. ఆయన ఒక పాస్టర్, మీలాగా నాలాగా సామాన్యులు కాదు, ఎవరొకరికి పార్టీ కోసమో ఇంకొక ఫ్రెండ్షిప్ కోసమో చిల్ అవడానికి. అంటే ఆయన తాగిన వీడియో ఫుటేజ్ ఉంటే అప్పుడు పాస్టర్స్ అందరూ నమ్ముతారేమో మరి. లేదండి, అంటే ఆయన కొన్నది ఫుటేజ్ నిజం, మనం నమ్మదాం. ఎందుకంటే ఫోన్ పే ఉంది అక్కడ క్లియర్లీ, ఆ బ్యాంక్ స్టేట్మెంట్ లో కూడా క్లియర్ గా ఉంది. ఒకవేళ బ్యాంక్ స్టేట్మెంట్ కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ పార్టీ బయటకు వచ్చి ఉండేది, ఇది మా వారి నుంచి జరగలేదు ఇది అని చెప్పేసి ఓపెన్ గా బయటకు వచ్చి ఉండేవాళ్ళు. ఆయన కొన్న మాట నిజం. ఆయన కొని ఎవరికో ఎందుకు ఇస్తారు? ఆయన ఒక సంఘ కాపరిగా ఉన్న వ్యక్తి, ఎవరికో డ్రింకింగ్ ని ఎంకరేజ్ చేయరు కదా. తెలియకుండా తాగాలి అనుకుని ఆయన హైడ్ లో ఉంచుకోవాలి ఆ హ్యాబిట్ ని, ఆయన ఒక కాపరిగా ఉన్నప్పుడు అని అనుకున్నారు కాబట్టి హెల్మెట్ పెట్టుకుని కొనుక్కున్నారేమో బహుశా. మేబీ ఆయన తాగిన ప్లేసెస్ ఎక్కడైనా సీసీ కెమెరా తాగి ఉండొచ్చు.